Let's turn our Bibles to John the Gospel chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఇక్కడ యేసయ్య నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన అద్భుతము వివరించబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి మనం చదువుకుందాం ప్యాసేజ్ అంతా కూడా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఆమేన్. గలిలయలోని కానానులో యేసు ఏం చేశాడంటండి? మొదటి సూచక క్రియ చేశాడు. అంటే గలిలయ కానానులో యేసయ్య అంత మునుపు ఏమన్నా సూచక క్రియలు చేశాడా? అంతకుముందు యేసయ్య ఏదైనా అద్భుతాలు చేశాడని రికార్డు ఉందా? లేదు. యేసయ్య చేసిన అద్భుతాల్లో ఇది మొదటిదని మనకు యోహాను సువార్త ప్రకారము రికార్డ్ చేయబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది ఈ యొక్క అధ్యాయంలో? యేసు తన తల్లి తన శిష్యులు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. దే వర్ ఇన్వైటెడ్ ఫర్ ఎ మ్యారేజ్. అవునండి, వివాహానికి. ఈ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు యేసు ఇంకా తన శిష్యులు ఉన్నారు. తల్లి మేబీ చాలా సమీప బంధువులు అనుకుంటా, వెరీ క్లోజ్ రిలేటివ్స్ ఏమో. ఎందుకంటే యేసే శిష్యులను కూడా పట్టుకెళ్ళాడు. అర్థమవుతుంది కదండి, దూరపు చుట్టాల వివాహం అయితే శిష్యులను ఎందుకు పట్టుకెళ్తాడు? అవునా, క్లోజ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయి ఉంటుంది ప్రాబబ్లీ. అయితే తల్లి బిజీగా ఉన్నారు, యేసే శిష్యులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు, మంచిగా వివాహం జరుగుతూ ఉన్నది. సడన్గా యేసు తల్లి యేసు దగ్గరకు వచ్చి ఏమంటుంది? తను ఏమంటుంది? ఇక్కడ ద్రాక్షరసము వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, వచ్చి ఏం చెప్తా ఉన్నది తను? మ్యారేజ్ అంతా బాగా జరుగుతుంది, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మంచిగా అక్కడ కూర్చొని ఉన్నారు, అన్ని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. తల్లి హడావిడిగా వచ్చి కుమారుడి దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని చెప్తా ఉంటాను? ద్రాక్షరసము అయిపోయింది, లేదు. వా మీరు ఎప్పుడన్నా ఏదన్నా పెళ్ళిలో భోజనం అయిపోతే పెళ్ళి వారికి ఎంత టెన్షన్ ఉంటుందో చూస్తే తెలుస్తుంది. మామూలు టెన్షన్ కాదు. అర్థమైనా? గెస్ట్ ఉంటారు, ఫుడ్ అయిపోయింది, ఏం చెప్పలేము, అవమానము. అంటే ఇట్స్ చాలా హ్యూమిలియేటింగ్ కదా అది. చాలా అంటే ఇక్కడ తను అంటే వెరీ క్లోజ్, మేబీ మేరీ వాళ్ళ అక్క పిల్లలతో చెల్లి పిల్లలతో ఎవరితో పెళ్ళై ఉండొచ్చు. సో షీ వాజ్ సో వరీడ్. వచ్చి అయ్యో ద్రాక్షరసం అయిపోయినది. ఏమైంది? ద్రాక్షరసం ఇంకా వారికి ద్రాక్షారసము లేదని లేదు ఇంకా. చూడండి, యూదుల వివాహంలో క్రమబద్ధంగా ఈ ద్రాక్షరసము సర్వ్ చేయబడుతుంది. ఓకేనండి, ఇట్స్ ఏ కంటిన్యూల్ డ్రింక్ త్రూ అవుట్ ద వెడ్డింగ్. సో ద్రాక్షరసం చాలా ప్రాముఖ్యమైనది వివాహానికి. అయితే ఏది ప్రాముఖ్యమైందో అది ఇప్పుడు ఏం జరిగింది? లేదు, అయిపోయినది. సో షీ వాజ్ ఆల్ వరీడ్. షీ కేమ్ టు హర్ సన్. తన కుమారుడి దగ్గరకు వచ్చి, యేసు ఇక ద్రాక్షరసము ఇంకా లేదు. అయితే
చూడండి యేసయ్య రెస్పాన్స్ చూద్దాం, 4వ వచనము. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. చూడండి యేసు ఏమని రెస్పాండ్ అవుతున్నాడండి? అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. అంటే ఒక్కసారి ఆలోచించండి, యేసయ్య ఓహో ద్రాక్షరసం అయిపోయిందా, ఓకే అని అనుండొచ్చు. కానీ ఏమంటున్నాడు యేసయ్య ఇక్కడ? అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. అంటే ఏంటి? She was placing a demand, or she was pressurizing Jesus to do something regarding the lack in the wine. అంటే అక్కడ ద్రాక్షరసం కొదవగా ఉంది కాబట్టి దానికి సంబంధించి యేసయ్య ఏదన్నా చెయ్యాలి అని ప్రోత్సహిస్తున్నారు. ఎవరు? మరి అమ్మ. యూజువల్ కొన్నిసార్లు మన పేరెంట్స్, మదర్స్ ఎస్పెషల్గా చెయ్యి 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 అన్నప్పుడు పిల్లలమైన మనం అమ్మ ఏంటమ్మా ఎంతమంది ప్రతి ఒక్కరు అన్నే ఉంటాము. అమ్మ ఏంటమ్మా, నేనే ఉన్నా, నన్ను వదిలే, నన్ను ఎవరని చెప్పారండి మీ పేరెంట్స్కి? యేసయ్య కూడా, అమ్మ నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నన్ను వదిలే, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నాది, నా బాధ కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, నా సమయం రాలేదు, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. చూడండి కింద ఇంతకు మనము 11వ వచనంలో ఏం చూసాము? అంతవరకు యేసయ్య కానాను గలిలయలో ఏ అద్భుతము చేయలేదు. అంటే చూడండి, నేను ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు, కానీ ఈ మదర్స్ డే రోజున దేవుడు ఇది మనందరితో చెప్తున్నాడు. యేసయ్య చేసిన మొదటి అద్భుతానికి ప్రాముఖ్యమైన కారణము తన తల్లి. అర్థమైందా అండి? అంటే ఏంటి? షీ వాజ్ పుషింగ్ ద లిమిట్స్ ఆఫ్ జీసస్. అది సమయము కాదు అని యేసయ్యకి తెలుసు, అది సమయము కాదని మేబీ మరియమ్మకు కూడా తెలుసు, ఐ డోంట్ నో. కానీ ఆమె ఆ డిమాండ్ ఉంచడం ద్వారా, యాజ్ షీ ప్లేస్ దట్ డిమాండ్ ఆన్ జీసస్, జీసస్ హ్యాస్ టు పర్ఫార్మ్ దట్ మిరకల్. అర్థం ఉందా అండి? అంతవరకు ఏది చేయలేదని మనం బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాము. ఇది మొదటి అద్భుతము అని మనం బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ మొదటి అద్భుతానికి కోర్ కీ ఎలిమెంట్ ఏంటిది? తన తల్లి అయిన మరియా యేసయ్య యొద్దకు వచ్చి యేసయ్య ఎదుట ఆ స్థితిని ఉంచడము. ఈ రోజున ఇఫ్ యూ వాంట్ ఎ మిరకల్ ఫ్రమ్ గాడ్, యూ నీడ్ టు ప్లేస్ ఎ డిమాండ్ ఆన్ జీసస్. మనందరము ఈ వాక్యం తెలుసు కదండి, అడుగుడి మీకు, అడుగుడి మీకు. అడుగుడి అన్న మాట అక్కడ ఏంటి? అడుక్కోవడం అని కాదండి. అడుగుడు అన్నది మాటకు అర్థం ఏంటిదంటే ప్లేస్ ఎ డిమాండ్, ప్లేస్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు యేసు తల్లి యేసు దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? ఇక్కడ ద్రాక్షరసం లేదు, నువ్వు ఇది ఏమన్నా చెయ్యి ఇప్పుడు అంటే. షీ వాజ్ డిమాండింగ్, షీ వాజ్ నాట్ బెగ్గింగ్. అర్థం ఉంది కదండి? తను బెగ్ చేయట్లేదు, అడుక్కోవట్లా. ఏమంటుంది? షీ వాజ్ ప్లేసింగ్ ఎ డిమాండ్, షీ వాజ్ ప్లేసింగ్ ఎ రిక్వెస్ట్. ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వేమన్నా చెయ్యు. When you pray, you place a demand in the kingdom. Hallelujah, hallelujah. ఇప్పుడు ఎవరన్నా మీ బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవాలంటే, ఇప్పుడు అంటే మనకు ఫోన్పేలు, జీపేలు, కార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. పాతకాలంలో బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వెళ్ళి విత్డ్రావల్ ఫామ్ నింపి లేకపోతే చెక్ రాసి కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కౌంటర్లో నుండి డబ్బులు, మన అకౌంట్లో డబ్బులు తీసుకోవడానికి ఎవరని బాబు కొద్ది డబ్బులు ఈ బాబు అని అడుగుతారా అండి? చెక్ ఇస్తున్నా, విత్డ్రావల్ ఫామ్ ఇస్తున్నా, ఏం చేస్తున్నారు? యు ఆర్ ప్లేసింగ్ ఎ డిమాండ్. ఇది నా డబ్బు, ఇది నా అకౌంట్లోది, మీరు ఇవ్వండి. ఏం చేస్తున్నాము? ఆ ట్రాన్సాక్షన్ని దే ఆర్ డిమాండింగ్ ఇట్. బ్యాంక్ వాళ్ళు కాదన్నీకు ఉంటుందా? బ్యాంక్ వాళ్ళు కాదన్నీకు ఉంటుందా అండి? మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ప్రొవైడెడ్. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే బ్యాంక్ వాళ్ళు కాదన్నీకు ఉంటుందా? అంటే చూడండి, మనము ప్రతిసారి మనం ఇది ధ్యానిస్తాము. జీవముకు భక్తికి కావాల్సిన ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు మనకు సమకూర్చి ఉన్నాడు, దయచేసి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సో నేను ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాను? ఐఎమ్ ప్లేసింగ్ ఎ డిమాండ్ ఆన్ వాట్ ఈస్ బీన్ గివెన్ టు మీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మరియా వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేస్తా ఉన్నా? తను షీ ప్లేస్డ్ ఎ డిమాండ్. వావ్, ఏం చేసిందండి? తను డిమాండ్,
ఉంచినది యేసయ్య మీద, తన విన్నపమును యేసయ్య ఎదుట ఉంచి ఉన్నది. అప్పుడు యేసయ్య అంటే మేబీ ప్రెషరైజ్ చేశారేమో, వీ డోంట్ నో. యేసయ్య, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని యేసయ్య కొద్దిగా అంటే విసిగినట్టు మాట్లాడాడు ఇక్కడ. మేబీ అవునా అండి, ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. అయితే తల్లి ఆయన మరియా, ఆమె రెస్పాన్స్ చూద్దాము. 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనను. షీ వాజ్ సో కాన్ఫిడెంట్ ఇన్ ఆ డిమాండ్. ఆమె డిమాండ్ మీద ఆమెకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నా సమయం రాలేదన్నా కానీ కుమారుని వైపు చూడక పక్కన పనివారిని చూసి, సరే ఆయన ఏం చెప్తారో అది చేయండి అని చెప్పి షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్, వాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఆయన చెప్పినది చేయడని చెప్పి తను అక్కడ నుండి బయలుదేరి ఇంకా వేరే పనుల మీదకి వెళ్ళిపోయింది. అంటే షీ వాజ్ సో షూర్ అబౌట్ ద డిమాండ్ దట్ షీ ప్లేస్డ్. యేసయ్య మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసి ఉన్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి. అంటే ఏంటి, మీ ప్రార్థన ఏంటిది? ఇట్స్ ప్లేసింగ్ ఎ డిమాండ్. గ్లోరీ టు గాడ్. ఏంటిదండి అది? విన్నపమును యేసయ్య ముందు ఉంచడము, డిమాండ్ను యేసయ్య ముందు ఉంచడము. సో తను కాన్ఫిడెంట్గా తన విన్నపమును ఉంచింది. యేసయ్య నా సమయం రాలేదన్నా తను ఏం చెప్పింది, చెప్పారు తను పరిచారకం చేసి ఆయన చెప్పినది మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది తను. వాఫ్, ఇంట్రెస్టింగ్ కదండి, ఇంట్రెస్టింగ్ కదండి. చూడండి, ఈ రోజున మనము ప్రాముఖ్యంగా నేర్చుకుంటుంది ఏంటిదంటే, డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన చెప్పినది చేయుడి. అందరూ చెప్పండి, మీ పక్కవారికి చెప్పండి, ఆయన చెప్పినది చేయుడి. ఇంకొకరికి చెప్పండి, ఆయన చెప్పినది చేయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి అద్భుతం కావాలో నాకు తెలియదండి. మీకు ఒకవేళ దేవుని అద్భుతము మీకు కావాలి అని అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు, గుడ్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ యు ఆర్ ప్రేయింగ్. అవునండి, చేస్తున్నారా ప్రార్థన? మీరు మీ విన్నపాలను యేసయ్య ముందు ఉంచారా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ మీ స్టెప్ ఏంటిది? ఆయన చెప్పినది. ఇప్పుడు మరియా మొదటిగా తన విన్నపమును యేసయ్య ముందు ఉంచున్నది. రెండవది ఏం చేసింది తను? ఆయన చెప్పినది చేయుడి. వావ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఈ రోజున దేవుడు చెప్తున్నది ఏంటిదంటే, ఆయన చెప్పినది మనము చేయువారమై ఉండాలి. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. హల్లెలూయా. సో నౌ నెక్స్ట్ వర్స్ చదువుదాం. 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆమేన్. చాలండి. ఇప్పుడు యేసయ్య హీ వాస్ ఆబ్లిగేటెడ్. చూడండి, వెన్ యూ ప్లేస్ ఎ డిమాండ్ ఇన్ ద కింగ్డమ్, దేవుని రాజ్యంలో మీరు మీ ప్రార్థన అన్న డిమాండ్ ఉంచినప్పుడు యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు గెట్ ఆన్సర్. అర్థమైందా అండి? అంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మీరు చెక్ కానీ ఆ విత్డ్రాల్ ఫామ్ కానీ ఇస్తే ఖచ్చితంగా బ్యాంక్ వారు ఏం చేయాలి? మీరు అందులో ఎంత రాశారో అంత ఇవ్వాలి. అయ్యో ఈ రోజున బ్యాంక్లో తక్కువ డబ్బులు ఉన్నాయి అన్నికేమైనా ఉంటుందా? దే విల్ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్ అండ్ దే హ్యావ్ టు గివ్. చాలా సంవత్సరాల క్రితము నేను చర్చ్ పని మీద మా పాస్టర్ వాళ్ళ చెక్ విత్డ్రా చేయడానికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అంటే మా లీడర్స్వి వాళ్ళ చెక్స్ అయితే వెయిట్ చేస్తూ ఏమైంది అని చెప్పి మనం ఖాళీగా ఉండగా ముందుకెళ్ళి చూశాను. ఎవరో ఒకరు ఆ ముందు రోజే బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి మాకు పెద్ద అమౌంట్ కావాలి అని. వాళ్ళు ఆ రోజున ఎంత విత్డ్రా చేశారంటే ఆ బ్యాంక్ నుండి 1.2 crore. ఎవరో సమ్ బిజినెస్ వాళ్ళు చాలాసేపు పడుతుంది, ఎందుకు ఇంత టైం పడుతుందని ముందుకెళ్ళి చూస్తే ఇంత సంచులు 3. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అంత డబ్బు మేము ఇవ్వమండి, మా వల్ల కాదండి అంటారా అండి? ఇవ్వాలి. ఎందుకు? అకౌంట్లో ఉంది కాబట్టి. అర్థమైందండి? దేవుని రాజ్యంలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నదా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వెన్ యూ ప్లేస్ ఎ డిమాండ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మీరు ఆ విన్నపమును ఉంచినప్పుడు
ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆ జవాబు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆరోగ్య విషయమే కావచ్చు, ఆర్థిక విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఇట్ హ్యాస్ టు కమ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చూడండి, అక్కడ ఇది జరిగినప్పుడు తను డిమాండ్ ఉంచినది, తర్వాత పనివారితో చెప్పినారు. ఏమని చెప్పారు? తను ఆయన యేసు ఏదైతే చెప్తున్నాడో అది మీరు చెయ్యండి. ఇంకొక స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? ఓకే, హీ సా దట్ మా మమ్మీ ఇంకా నన్ను వదిలేలాగా లేదు. ఎంతమంది అనుకున్నారు అట్లా? ఇంకా తప్పదు నాకు, ఇంకా ఇది అయ్యేది కాదు అనుకొని ఆ పనివారికి ఏం చెప్పాడు? అక్కడ వెలుపల అంటే యూదుల శుద్ధీకార చొప్పున ఏముందంట? 6 రాతి బాణలు. అవునండి, రాతి బాణలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఎంట్రన్స్లో ఉంది, అంటే మ్యారేజ్ లోపల కాదు. అంటే చూడండి, మీకు కావాల్సిన అద్భుతము కొరకు యేసయ్య దేనిని ఉపయోగించుకోవచ్చు. అర్థమైందండి? ఎవరన్నా ఇప్పుడు ద్రాక్షరసం అంటే ఇట్స్ ప్రెషియస్, అవునండి. అంటే ఆ రోజులో మటన్ చికెన్ కంటే కూడా ప్రెషియస్ ద్రాక్షరసం, అవునండి. ఇప్పుడు ఒకవేళ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయిపోయింది అనుకోండి ఫంక్షన్లో, ఎలా ఉంటుంది? చాలా అవమానం, ఇబ్బందిగా ఉంటుంది కదా. అయితే ఇది దానికంటే అవమానకరమైన స్థితి. లోపల దాని గురించి దేవుడు వేసే చూడలా. బయట ఏంటి, అందరూ లోనికి వచ్చే సమయంలో వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పరిచిన వాటర్ పాట్స్ని చూస్ చేసుకున్నాడు, రాతి బాణలు. ఎందుకంటే యూదుల శుద్ధి అంటే డస్టీ ఉంటుంది, అది కొద్దిగా డెజర్ట్ ప్లేస్, డ్రై ప్లేస్ కాబట్టి దుమ్ము అంత ఉంటుంది. కాబట్టి అంటే లోనికి వచ్చే ముందు ఫంక్షన్కి, మ్యారేజ్కి వచ్చే ముందు అందరూ క్లీన్ చేసుకొని లోనికి వస్తారు. సో ఆ రాతి బాణలు ఉన్నాయి. అంటే అవి క్లీన్ వాటర్ కూడా కాదు. ఎవరైనా బయట హ్యాండ్ వాష్కి నీట్ మినరల్ వాటర్ పెడతారా అండి? ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ పెడతారా? కిన్లే వాటర్ పెడతారా? అదే సమ్ డర్టీ ఏదో వాటర్ ఉంది, వాషింగ్కి సరిపోద్ది. అయితే ఆ 6 రాతి బాణల్లో ఏమున్నాయి? కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఇన్స్ట్రక్షన్ ఏంటిది? ఆ రాతి బాణలు మీరు ఏం చేయండి? వాటిని అంచు మట్టుకు నింపండి. వాటిని అంచు మట్టుకు, క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఏంటిదండి ఇది? క్లియర్ ఇన్స్ట్రక్షన్. యేసయ్య ఆ పనివారితో చెప్పారు. ఎందుకు చెప్తున్నారు యేసయ్య పనివారితో? మరియమ్మ చెప్పారు ఆ పనివారికి, ఆయన చెప్పింది చేయండి. అవునండి, ఆ మాట ప్రకారం ఇంకా యేసయ్య మా అమ్మ నన్ను వదిలేదు అని చెప్పి ఆ రాతి బాణలు ఏం చేయండి? నీళ్ళతో అంచుల వరకు, సగం కాదండి, ఎందుకంటే ఆల్రెడీ సగం ఉన్నాయి. అర్థమవుందండి? ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. అందుకొరకు ఏం చెప్తున్నాడు యేసయ్య క్లియర్గా? అంచుల మట్టుకు మీరు నింపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ వరకు నింపాలంట? అంచుల మట్టుకు. అంచుల మట్టుకు వాళ్ళు నింపారు. నింపిన తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది? అందులోనే తీసుకొని, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా. వావ్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. అవి ఏ రాతి బాణలు? క్లీనింగ్ పర్పస్కి, అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉంచిన నీళ్ళు, అవునండి. ఆ రాతి బాణలను నీళ్ళతో నింపమన్నాడు. వాళ్ళు ఎటువంటి నీళ్ళతో నింపారో మనకు తెలీదు. నింపిన తర్వాత యేసయ్య దగ్గర మళ్ళీ వచ్చి నిల్చుంటే యేసయ్య అన్నాడు, సరే అక్కడ ఆ నీళ్లను తీసుకెళ్ళి విందు ప్రధానికి మీరు ఇవ్వండి. అంటే చూడండి, అక్కడ వాళ్ళు ఇంతవరకు ఏ జార్స్ తీసుకొని కాళ్ళు కడుక్కున్నారో, ఏ మగ్స్ తీసుకొని కాళ్ళు కడుక్కున్నారో, ఆ మగ్గులో వాళ్ళు ఏం చేశారు? ఆ నీళ్ళను పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు విందు ప్రధానికి లోనికి వెళ్తున్నారు. ఇంతవరకు ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఆ వాటర్ని, ఆ క్లెన్సింగ్ పర్పస్కి ఉంచిన వాటర్ని తీసుకొని లోనికి వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి? విందు ప్రధాని దగ్గరికి. విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చి ఏం చెప్పాలి? ఆయనకి ఇవ్వమన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆయన చెప్పినది చేయడు. సో దేవే ఆ పనివారు ఏం చేస్తున్నారు? దేవే జస్ట్ ఒబేయింగ్ వాట్ వాస్ టోల్డ్ టు దెమ్. వాళ్ళకి ఏమైతే చెప్పబడిందో దానికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? విధేయత కనపరుస్తున్నారు. దే వర్ ఒబీడియంట్.